సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదారవిందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ గతంలో చందనోత్సవం అనేటువంటి అంశాన్ని కొంతవరకు చెప్పడం జరిగింది. మొదట 3 సంవత్సరాలు ఈ ఉత్సవం అమీర్ శక్కర్ నిర్వహిస్తూ ఉండేవారు. అతని పిమ్మట అతని భార్య ఈ సేవను కొనసాగిస్తూ ఉండేది. ఒకరోజు పగలు హిందువులచే జెండా ఉత్సవం, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవం ఏ అరమరికలు లేకుండా జరుగుతూ ఉండేది. షిర్డీలో జరుగు ఉత్సవాలలో ముఖ్యమైనది, పవిత్రమైనది శ్రీరామనవమి. భక్తులంతా ఈ ఉత్సవంలో వచ్చి పాల్గొనేవారు. బయట ఏర్పాట్లన్నీ తాత్యే కోతే పాటిల్ చూసుకునేవారు. ఇంటి లోపల చేయవలసినటువంటి అన్ని పనులు రాధాకృష్ణామయ్య అని భక్తురాలు చూసుకునేది. ఉత్సవ రోజులలో ఆమె నివాసం భక్తులతో నిండి ఉండేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చూసుకోవడమే కాకుండా ఉత్సవానికి కావాల్సినటువంటి సరంజామా అంతా సిద్ధం చేస్తూ ఉండేది. అంతేకాకుండా స్వయంగా ఆమె మసీదు శుభ్రపరిచి గోడలకు సున్నం వేస్తూ ఉండేది. మసీదు గోడలు బాబా వెలిగించినటువంటి ధుని మూలంగా మసిపట్టి ఉండేవి. మండుచున్నటువంటి కర్రలతో సహా మసీదులోని వస్తువులన్నింటినీ బయటపెట్టి మసీదు గోడలకు చక్కగా కడిగి వల్లె వేస్తూ ఉండేది. వల్లె వేసిన తర్వాత ఏ వస్తువు ఏ స్థానంలో ఉందో తిరిగి అదే స్థానంలో ఉంచేది. ఆమె ఇదంతయు రోజు మార్చి రోజు చావడిలో బాబా పడుకునేటప్పుడు చేస్తూ ఉండేది. ఈ పని అంతటిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానం అన్న బాబాకు చాలా ప్రీతి. అందుచే ఈ ఉత్సవంలో అన్నదానం విరివిగా చేస్తూ ఉండేవాడు. భోజన పదార్థాలు, మిఠాయిలు రాధాకృష్ణమ్మ ఇంటిలో విస్తారంగా వండబడేవి. అనేక మంది భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవలో పాల్గొంటూ ఉండేవారు. ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారినటువంటి వైనం 1897 నుంచి 1911 వరకు ఉరుసును ఉత్సవంగా శ్రీరామనవమి నాడు వైభవంగా జరుపుకునేవారు. రాను రాను అది వృద్ధి అవుతూ ప్రాముఖ్యత సంతరించుకుంది. 1912లో ఈ ఉత్సవానికి సంబంధించి ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయినటువంటి కృష్ణారావు జోగేశ్వర బిష్మాను అతను దాదాసాహెబ్ కాపర్దే అమరావతి వారితో కలిసి ఈ ఉత్సవానికి వస్తారు. వారు దీక్షిత్ వాడాలో బస చేస్తారు. ఉత్సవం ముందు రోజున కృష్ణారావు దీక్షిత్ వాడ వసారాలో పడుకొని ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరాల పళ్ళెంతో ద్వారకామాయికి పోతూ ఉంటాడు.